మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకున్న చందంగా ఆలోచించకుండా కాస్త బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఉంది. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టాల్సి వస్తుందేమోనని ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిత్యం విమర్శలు చేస్తున్నటువంటి పురంధేశ్వర్ కారణంగా ప్రజలకు అర్థమైపోయింది ఏంటి అంటే ఆమె తెలుగుదేశం కోసం పాటుపడుతోందని, అంతేగాని నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని కాదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చూశారు, ఎన్నికల ముందు చూశారు. కాంగ్రెస్ని భారతీయ జనతా పార్టీ విభేదించింది, బీఆర్ఎస్ను కూడా భారతీయ జనతా పార్టీ విభేదించింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని బీజేపీని ఇద్దరిని వ్యతిరేకించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ని బీజేపీని ఇద్దరిని వ్యతిరేకించింది. అంతే తప్పించి ఒకళ్ళ మీద మాత్రమే విరుచుకుపడ్డం చేయలేదు. కానీ పురంధేశ్వరి తను పదవీ స్వీకారం చేసిన నాటి నుండి కంటిన్యూస్గా ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతోంది, తప్పు లేదు, అధికారంలో ఉంది కాబట్టి. కానీ తెలుగుదేశం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ కారణంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వస్తుందన్న ఫీలింగ్ కారణంగా అత్యద్భుతమైన టైం, ఆల్టర్నేటివ్ టైం, ఏమీ చేయట్లేదు. ఆమె అసలు శాంతం అటు ఇటు తిరగడంతోనే కాలక్షేపం చేస్తుంది. రాజకీయం ఇప్పుడే చేయాల్సినటువంటి సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన పిలుస్తోంది, తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన పిలుస్తోంది. ఎవరిని? వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళలో మార్పులు చేర్పులు, సిట్టింగులలో తేడాలు, అందులో అసంతృప్తి ఉన్న వాళ్ళని పట్టుకోవడం, మాట్లాడటం, మా దగ్గరికి రమ్మనమని చెప్పడం. వాళ్ళకి వైసీపీలో ఛాన్స్ లేని వాళ్ళకి తెలుగుదేశంలోనూ ఛాన్స్ లేని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, తెలుగుదేశంలో ఛాన్స్ రాని వాళ్ళకి వైసీపీలోనూ ఛాన్స్ రాని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ఏదో ఒక చోట అధికారం కావాలి. అట్లా అధికారం కోరుకున్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం భారతీయ జనతా పార్టీ. అది రాజకీయం చేయాలి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి, ఒక టీముని పెట్టి అట్లాంటి వాళ్ళ దగ్గరికల్లా పంపిస్తూ ఉండాలి. ఓ 10 మందితో ఒక 60 టీములు వేసి చెక్క కథ నడపాలి. అలా కాకుండా చెక్క ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు పురంధేశ్వరి. పార్టీ కోసం ఆమె కోసం అన్నది ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.